got the sauce. Got the presence on me, I can't ever take it off. That's why I came country boy stepping. Yeah, I'm country boy stepping. Country boy stepping. Yeah, I'm country boy stepping. Yeah, they can't get like me. Rockin' boots and white tee. Designer on my cuff link, something like a Moby. Country boy stepping. Yeah, I'm country boy stepping. So hey guys, welcome back. Day 2 of శ్రీశైలం. ఇక నిన్న నైట్ జరిగిన యుద్ధం అయితే అది వేరే, ఇక అది చెప్పలే అంటే పిచ్చిలెత్తాన్ని. ఏం లేదు, నిన్న నైట్ ఏమైందంటే పెద్ద పెద్ద కథలైనాయి. రూమ్ దొరకలే, ఇక ఎటు తిరిగి రూమ్ దొరకలే. ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఛార్జింగ్ పాయింట్ అని అన్న తీసుకుపోయిండు, ఆటో అన్న. ఏడపోయి పన్నమో లేదో అరౌండ్ 1:30 అవుతుంది. కథ మెల్ల వర్షం స్టార్ట్ అయింది. కథం బయట వన్నాం మేము, వర్షం స్టార్ట్ అయింది. ఇక పిచ్చి లేస్తుంది మాకు, ఏం చేయాలో తెలియదు. ఇక మా దోస్తు వాళ్ళందరూ అటు ఇటు తిరుగుతాళ్ళు, వర్షం పడుతుంది, చెట్టు కాడ నిలుస్తున్నారు. నేను ఇంకొక తమ్ముడు ఆటోలో ఉన్నాం. ఇక వాళ్ళు పాపం నైట్ అంతా చెట్టు కింద అక్కడ ఒక 2 క్యాన్లు మధ్యలో ఉంటే ఆ క్యాన్ల కాడనే ఉన్నారు. చూడండి, ప్లాన్ లేకుండా ఎక్కడికి పోకుండా, ప్లాన్ లేకుండా వస్తే ఇట్లుంటుంది సిచ్యువేషన్. ఇక పొద్దున 4 అయ్యే వరకు ఆ వర్షం కొడుతూనే ఉన్నది. ఇక పొద్దున్న 4:30కేమో వర్షం ఆగిపోయింది. ఇక మళ్ళీ లేచినాం. మళ్ళీ ఆటో అన్ననే మళ్ళీ తీసుకొచ్చి గుడికాడ దింపిండు. గుడికాడ దింపితే మళ్ళీ పొద్దున 4 గంటలకి మనిషికి ఒక దిక్కు పోయి, మనిషికి ఒక సత్రమో, ఓ రూమో, హోటల్ దిక్కు అన్ని దిక్కుపోయినాం. పోతే మళ్ళీ లాస్ట్కి ఒక దాంట్లో 2 రూమ్లు అవైలబుల్ ఉన్నాయి, కానీ 6 గంటలకి 6:30కి రండి అన్నాడు. ఇక ఎటు పోకుండా ఇన్నే కూకున్నాం. కూకొని 6:30కేమో ఇక చెప్పినాం. ఇక ఇచ్చిండు ఆయన రూము. ఎంత అనుకుంటారు రూమ్? 2000. కథ మాకు ఆ 2000కి ఆ రూమ్ తీసుకొని వచ్చినాం. ఇక చెక్అవుట్ అయి పండుకున్నాం. ఇక పండుకొని ఇప్పుడు లేచినాం. టైం 10 అవుతుంది. ఏం లేదు, ఇక బ్రష్ చేయాలి. చలో ఆవు, మా వాళ్ళు రూమ్లలో ఏం చేస్తారు చూద్దాం. ఈయన పేరు సాయి, తమ్ముడు. ఇక మా బ్లాక్ హెడ్స్, మా బెడ్. ఈయన పేరు చింటూ. ఒకసారి డోర్ చలో ఫ్రెష్ అప్ అయినాం. ఇక టిఫిన్ తినాలి. చలో ఒక్కొక్కరు ముఖం చూడాలి. అందరం సేమ్ దండుపాలెం బ్యాచ్ లెక్కనే ఉన్నాం. అరే ఇంత డీసెంట్గా ఉన్నాం రా. సో బడీస్, ఇదైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ది మఠం అంట. ఇదంట లుక్ చూసుకోండి. ఇప్పుడైతే పైకి ఎక్కుతాను. ఇల్లు పెద్ద ఉన్నది.
నెంబరే పెడతారు పెట్టేసి అలా పెట్టేసి నెంబర్ చూపించేసి అయిపోలేదండి, ఇంకా ఉన్నాయి అలంకరణ చాలా ఉంది. నాకు కొంచెం ఫస్ట్ పెట్టు, నేను వీడియో తీసుకుంటాను. వీడియో తీస్తే ఫస్ట్ పెట్టాలా అంటే ఇక్కడ మేము ఉండాలి అంటే వీడియో తీసుకుంటాను. సో బడీస్ సక్సెస్ఫుల్ గా ఫస్ట్ విజిట్ ప్లేస్ సాక్షి గణపతి విజిట్ అయితే కంప్లీట్ మంచిగా దర్శనం అయింది. ఇలా సెకండ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే మళ్ళీ ఆటో కాడికి పోతున్నాం. సెకండ్ ప్లేస్. సో బడీస్ థర్డ్ ప్లేస్ సెకండ్ ప్లేస్ ఏం పేరు? అటకేశ్వర దేవాలయం సెకండ్ ప్లేస్. సెకండ్ ప్లేస్ వచ్చేసి అటకేశ్వర దేవాలయం. సో సెకండ్ విజిట్ అయితే అయిపోయింది. మళ్ళీ మా వాళ్ళు ఫోటోలు దిగాలి. ఇప్పుడు వచ్చేసి ఫోటో సెక్షన్. థర్డ్ ప్లేసా? బడీస్ వచ్చేసాం థర్డ్ ప్లేస్ కి. ఇదైతే విజిట్ చేయడానికి వచ్చినాం. లలితాదేవి దేవస్థానం, శ్రీ లలితాదేవి దేవస్థానం అంట థర్డ్ ప్లేస్. చలో పోదాం పా. ఇక్కడైతే అరే అయిపోయింది అమ్మవారి దర్శనం. నెక్స్ట్ వాటర్ ఫాల్స్ ఉన్నాయట. వాటర్ ఫాల్స్ కి నీళ్ళు లేకపోతే బుగ్గ నీళ్ళు లేకపోతే ఉన్నాయన్నారు కదా, చూద్దాం. హల్గి లాగ్ ఏమన్నా అవుతుందని వాడే లేడు. ఇది పెట్టి ఇట్లా పూడ పెట్టరు వచ్చి వాడు. లేకపోతే మనం పెట్టుకుందాం. అమ్మ సో గైస్ థర్డ్ విజిట్ ప్లేస్ అయితే అయిపోయింది. బడీస్ ఫోర్త్ ప్లేస్ పోదాం. ఆటో కాడికి వెళ్ళిపోతాం. ఫోర్త్ విజిట్ ప్లేస్ వచ్చినాం. ప్లేస్ నేమ్ వచ్చేసి పాలధార పంచదార అంట. మెట్ల చూపి క్రేజీగా ఉంది. ఒక కిందికి చూపిరా, ఆఫర్ ఇచ్చినట్టు ఉందిరా. మెట్లు క్రేజీ ఉన్నాయి. పాలధార పంచదార అంట. వాటర్ అయితే ఫుల్ ప్యూర్. ఓర్ బామ్మర్ది కాదరా, వాటర్ అయితే పాల లెక్క ఉంటాయి అంటారు. చూద్దాం ఆర్డర్ లేదు. బ్రో మినీ వాటర్ ఫాల్స్, సీ దట్. ఓ ఈ ఒక్క లొకేషన్ చాలు మొత్తం శ్రీశైలం కవర్ చేయడానికి. కానీ మెల్లగా జాగ్రత్త. సెకండ్ నేను కింద పడకుండా పడుతుంది. అదే నువ్వు నీ చేతిలో ఫోన్ బ్యాలెన్స్ ఎట్లా అవుతావు? ఆఫర్ ఇచ్చినట్టుందిరా. అరే చార్నే అంటే డైరెక్ట్ ఏంటి బాహుబలి సినిమాలో ప్రభాస్ పడ్డట్టు పడుతూ నువ్వు మంచిది. రెడీ 3, 2 ఇంకో
శ్రీశైలం మొత్తం కవర్ చేయడానికి ఒక్క ప్లేస్ చాలు. ఫుల్ క్రేజీ ఉన్నది ప్లేసు. పడి సక్సెస్ఫుల్ గా వాటర్ ఫాల్స్ కి వెళ్ళి బయటకు వచ్చినాం. ఎవరికి ఏం కాలే. నేను ఒకసారి పడ్డా, వాడోసారి పడ్డాడు, ఇంకేం కాలే. వీడోసారి పడ్డాడు కానీ ఏం కాలే ఎవరికి. మెల్లగా జారినాం. చలో మళ్ళీ ఇక పైకి పోతాం. పైకి పోయి నెక్స్ట్ ప్లేస్ ఏంటి, నెక్స్ట్ ఇక 5th. ఇప్పుడైతే మనం విజిట్ చేయాల్సిన లాస్ట్ ప్లేస్ దేవాలయం అయితే వచ్చింది. శ్రీ శిఖరేశ్వర స్వామి దేవాలయం అంట. ఇది మన 5th ప్లేస్. చలో బైనాక్యులర్ నుంచి చూస్తే గుడి గోపురం ఉన్న కలశాలు అవపడ్డే. నేనే ఇప్పుడు కెమెరామ్యాన్. బ్రో అయిపోయిందా? అక్కడ ఉంటాయి లేదు వీడియో. అక్కడ ఎక్కడ ఉందంటే గోపురం ఆడున్నాయి గోపురాలు. ఆడ నుంచి ఈ నుంచి బైనాక్యులర్ ఉన్న చుట్టాలు. సో పైనుండి అయితే బైనాక్యులర్స్ నుండి క్రేజీగా అవపడుతుంది అని చెప్పాలి. ఏం అవపడతలేదు, జస్ట్ అవపడుతుంది అంటే అవపడుతుంది అంతే. తర్వాత ఇక నంది నుంచి కూడా చూసినాం. ఓకే నన్ను చూసినావా? ఫాలోవర్స్ ఎలా చూసినావు? యూట్యూబ్ లో ఇన్స్టానా? జనమే పొగిడే ముఖమే వద్దంటావే ఓడిపోయి. అరే మన ఫ్యాన్స్ రా, ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. ఫ్యాన్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. గుర్తుపట్టి తమ్ముడు నాకు అక్కడ ఎవరు సెక్యూరిటీ లేదు. నువ్వు ఇట్లా మీద ఎగబడకు. ఓకే ఫ్యాన్స్ అయితే చాలా మంది ఉన్నారు. బయటికి పోయిన తర్వాత రష్ వస్తుంది, మనల్ని పట్టుకుంటారు. బయటికి పోయిన తర్వాత మళ్ళీ పెడతా. 5th ప్లేస్ కూడా అయిపోయింది విజిట్. కిందికి పోయి పెడతాం. ఏంటో నెక్స్ట్ ఎటు పోడో ఏందో చూద్దాం. మర్చిపోయినాం మీకు సర్ప్రైజ్. డైరెక్ట్ వీడియో ఆన్నే స్టార్ట్ చేస్తే ఇట్లా స్టార్ట్ చేస్తా చూస్తే మొత్తం మైండ్ బ్లోయింగ్ అవుతుంది. నెక్స్ట్ విజిట్ ప్లేస్ వచ్చి చెప్పకు ఈ సర్ప్రైజ్. నెక్స్ట్ విజిట్ ప్లేస్ క్రేజీ ఉంటుంది చూడండి. సో బడీస్ ఎక్కడెక్కడ చూస్తాలా శ్రీశైలం మెయిన్ వ్యూ పాయింట్ వచ్చేసినాం. శ్రీశైలం డ్యామ్. ఇదే క్రేజీ విషయం. అటు చూస్తే తెలంగాణ, ఇటు చూస్తే ఆంధ్ర. డ్యామ్ మధ్యలోకి పోతే తెలంగాణ ఆంధ్ర మధ్యలో ఉన్నట్టు. అయిపోయింది. లాస్ట్ మనం విజిట్ ప్లేస్ ఒకటే మెయిన్ శ్రీశైలం టెంపుల్. ఆ టెంపుల్ సాయంత్రం ఈవినింగ్ అవుతామా రేపు మార్నింగ్ అవుతామో తెలియదు. ఇప్పుడు పోయి డిస్కషన్ అవుతుంది. డిస్కషన్ అయిన తర్వాత అది చూద్దాం. అంతవరకు అయితే A few minutes later. సో గాయ్స్ ఉన్న పలంగా డిసిజన్ తీసుకున్నాం పోదామని. లాస్ట్ 20 minutes ఉన్నది. లోపలికి పోనిస్తారో పోనీరో అందరం అయితే రెడీ అయినాం. ఫుల్ ఏమంది వాడు పంచలు కట్టుకున్నాం.
చలో చలో పా దా. ఇగో ఒక్కొక్కడు మంచి రత్నాలు పంచలు కట్టిల్లు. లోపలికి పోయిన తర్వాత అయితే ఫోన్లలో లేవు, 2 ఫోన్లు పట్టుకోవద్దాను. నా ఫోన్ ఒకటి, మా దోశ ఐఫోన్ ఒకటి. అరే 20 నిమిషాలు అరే ఉరుకుతాను. కానీ సెంటర్లో ఉన్నాం. కంటిన్యూ చేస్తా, టైం దొరికితే కంటిన్యూ చేస్తా, లేకపోతే గుళ్ళకి పోయి వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ ఫోన్లు లాకర్లో పెట్టాలంట. దొరకబట్టి చేసినాం. ఏమైంది చెప్పు, ఇప్పుడు ఏమైంది చెప్పు, ఏమైంది ఇప్పుడు? దొరికినావు కదా, మరి ఎందుకు ఎడుతున్నావు? ఎడవద్దు, హ్యాపీ దర్శనం చేసుకున్నావా? మన సక్సెస్ఫుల్లీ దర్శనం కంప్లీట్ చెప్పు. అక్కడ చిన్న పిల్లాడు తప్పిపోయిండు, నా లైఫ్ సేవ్ చేసింది సాయి. దొరకబట్టి వాళ్ళ మమ్మీ డాడీని అప్ప చెప్పిండు. అందరూ శ్రీశైలం వచ్చినప్పుడు మాత్రం పక్క పిల్లలకి ఒక మొల్లారం కట్టుకోవాలి, మళ్ళీ తప్పిపోతారు. 3 తప్పిపోయింది ఇప్పుడు. సక్సెస్ఫుల్ గా దర్శనం అయితే అయిపోయింది. దర్శనం చాలా మంచిగా జరిగింది. ఏం లేదు, అన్ని మంచిగా విఐపి దర్శనం లెక్క చేసుకున్నాం. మేము ఉరుక్కుంటూ వచ్చినాం. 2 minutesలో గేట్ బంద్ చేసిండు. అయితే ఇలా స్టంట్ ఏమైందంటే నా ఫోన్ దొరికింది. మళ్ళీ టక్కున బయటకు ఉరికిపోయి మళ్ళీ లాకర్లో పెట్టినాం. ఇక సక్సెస్ఫుల్ అయితే దర్శనం అయితే ఫుల్ కంప్లీట్ మంచిగా అయింది. 1 hour లోపు అయిపోయింది. ఇప్పుడైతే లడ్డు కౌంటర్ కాడికి వచ్చినాం, లడ్డూలు తీసుకుంటాను. పెద్ద అడ్వెంచర్ అయింది. పాపం చిన్నపిల్లగాడు ఒకటి తప్పిపోయాడు, చూసిలు కదా. చిన్నపిల్లని దొరకబట్టేసేదాకా ఆనే అయినాం. ఒక అర్ధగంట సేపు ఆగినాం. లడ్డు కౌంటర్ కాడ చాలా రష్ ఉన్నారు. ఇక రష్ అయిపోయే వరకు మొత్తం ఎన్ని లడ్లు తెలుసా? 50 లడ్లు తీసుకుంటాను. 50 లడ్లు. మన వాళ్ళకి ఎవరికైనా కావాలని చెప్పాలి, పంపిద్దాం. ఒకరు ప్రసాదం పంపిద్దాం. ఫస్ట్ ఎవరు కావాలంటే వాళ్ళకి 50 లడ్లు తీసుకుంటాను. రష్ మాత్రం ఫుల్ ఉన్నది. ఇక లడ్లు తినుకుంటా లడ్డు అయితే పట్టుకొస్తారు మా వాళ్ళు. అందరు మంచిగా కూర్చున్నారు. అలసిపోవడం ఎక్కడ తొందర అయింది, గంటన్నర లోపే అయిపోయింది. ప్రసాదం ఈడైతే తినబోతున్నాం. మా వాళ్ళు లైన్లో ఉన్నాడు. మేము ఈడ 80 రూపాయలు పెట్టి 1/2 కిలో ప్రసాదం తీసుకున్నాం. ఓం నమః శివాయ. మన ఫోన్ అయితే వచ్చింది లాకర్ రూమ్లోకి వెళ్ళి. అప్పంచల్ నా టెన్షన్ అంతా దీని మీదే ఉన్నది. ఇగో మన లడ్లు అయితే తీసుకున్నాం. ఏం లేదు, రూమ్కు పోయే లోపు మన కడుపులో ఏదో ఒకటి వాడాలని చెప్పి మా వాళ్ళు దోశలు తీసుకుంటారు. మా సార్ కూకున్నాడు ఆల్రెడీ.